ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా పేర్కొంటూ సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మెమోను జారీ చేశారు. ఇందుకోసం 5 మంత్రులు 12 మంది అధికారులతో 2 కమిటీలను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా కె పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అలాగే సిఆర్టీఏ కమిషనర్ కాటమ భాస్కర్ నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ సిపి, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్, సిపిడిసిఎల్ సిఎండి, రహదారులు, భవనాలు, సమాచార శాఖ, ప్రోటోకాల్, అగ్నిమాపక, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, నీలిమ, ఈనాడు సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభను అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా పేర్కొంటూ మెమో జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఒక మెమోను కూడా ఇప్పటికే జారీ చేశారు. రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించే సంస్మరణ సభను 5 మంత్రులు 12 మంది అధికారులతో 2 కమిటీలు వేయడం ద్వారా ఈ సంస్మరణ సభను సంబంధించి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీలో సభ్యులుగా కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఈ 5 కూడా సభ్యులుగా పేర్కొనడం జరిగింది. ఇక సిఆర్డీఏ కమిషనర్ కాటం భాస్కర్ నేతృత్వంలో ఒక అధికారుల కమిటీని కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ సిపి, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్, సిపిడిసిఎల్ సిఎండి, రహదారుల, భవనాలు, సమాచార శాఖ సంబంధించినటువంటి ప్రోటోకాల్, అగ్నిమాపక, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఈ కమిటీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ నెల 27న ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీతో పాటు అధికారులతో కమిటీ వేసి కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతంగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సినీ, అదేవిధంగా రాజకీయ ప్రముఖులతో పాటు ముఖ్యంగా ఈ వివిధ రంగాల నుంచి కూడా వస్తారని తెలుస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయని కూడా అందులో పర్టికులర్ గా పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు మంత్రుల కమిటీతో పాటు అధికారుల కమిటీని వేయడం, వీరు నిన్న సాయంత్రం ఒకసారి సమావేశమై అధికారుల కమిటీని నిర్ణయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సంస్మరణ సభను ఏర్పాటుకు సంబంధించి సినీ, అదేవిధంగా పత్రికా రంగానికి చెందినటువంటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ఎడిటర్ గిల్డ్స్ నుంచి కూడా చాలా మంది వస్తారని చెబుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లకు ఈ కమిటీలు వేసినట్టుగా ఆ మెమోలో వెల్లడించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సత్య.